ఈరోజు మీలో కూడా చాలామంది అనుకుంటూ ఉంటారు బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు, ఒకవేళ ఈరోజు నువ్వు అనుకుంటున్నావేమో దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నా మాటలు వినడం లేదు, దేవుడు నన్ను వదిలేశాడు అనుకునేవారు చాలామంది ఉంటారు. ఒకవేళ ఈ నిమిషం నువ్వు అనుకుంటూ ఉండొచ్చు, లేకపోతే నిన్న అనుకొని ఉండొచ్చు, మొన్న అనుకొని ఉండొచ్చు, ఏదో ఒక రోజు అనుకొని ఉండొచ్చు, ఏంటో దేవుడు నన్ను కొద్దిగా పట్టించుకుంటే బాగుండు, ఏంటో దేవుడు నా మీద కొద్దిగా జాలి పడితే బాగుండు అనుకున్నారు ఎవరైనా? బేసిక్ వర్డ్స్ ఇవి. దేవుడు నా మీద కొద్దిగా జాలి పడితే బాగుండు, ఏదో దేవుడు కొద్దిగా ఒక చూపు నా వైపు చూస్తే బాగుండు అంటే ఇప్పుడేం దేవుడు చూడట్లేదా? దేవుని కరుణ నీ మీద లేదా? దేవుని ప్రేమ నీ మీద లేదా? గుర్తుపెట్టుకోండి, సౌలుకు దేవుడు దూరం కాలా, దేవుడికే సౌలు దూరం అయ్యాడు. ఈరోజు నువ్వు అనుకుంటున్నావో దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నా మాటలు వినడం లేదు, దేవుడు నాతో ఏం మాట్లాడట్లేదు. ఇక్కడ దేవుడు కాదు నీతో మాట్లాడకుండా ఉంది, నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు, అందుకే దేవుని మాటలు నీకు వినపడటం లేదు. నువ్వు దేవునికి దగ్గరగా లేవు, అందుకే దేవుని మాటలు నీకు వినపడటం లేదు. నువ్వు దేవునికి చేరువుగా కాకుండా ఆయనకు ఇష్టం లేని బ్రతుకుతూ భక్తి జీవితాన్ని వదిలిపెట్టి, విశ్వాస జీవితాన్ని వదిలిపెట్టి, నిరీక్షణ జీవితాన్ని వదిలిపెట్టేసి లోకానుసారంగా నడుచుకున్నావు, నీకు ఇష్టం వచ్చినట్టుగా నడుచుకున్నావు, అందుకే నీకు దేవుని మాటలు వినపడటం లేదు. ఈరోజు గుర్తుపెట్టుకోండి, సౌలు గారి పరిస్థితి కూడా అదే. గుండె చెదిరింది, గుండె గాయమైంది. ఇది ఆయన భయపడుతున్నాడు, ఫిలిష్తీయులు వస్తున్నారు, నేనేం చేయాలి? యుద్ధానికి వెళ్ళనా వద్దా? పోరాడనా వద్దా? పోరాడితే గెలుస్తానా, ఓడిపోతానా? సో నన్ను ఏం చేయమంటావు అని అడుగుతుంటే యెహోవా దేవుడు సమాధానం ఇవ్వట్లేదంట. ఆయన అనుకుంటున్నాడు, దేవుడు నాకు దూరంగా ఉన్నాడు, సమాధానం ఇవ్వట్లేదు కాబట్టి, దేవుడు నన్ను వదిలేశాడు, సమాధానం ఇవ్వట్లేదు కాబట్టి, అంటే దేవుడు ఇంకా నా దగ్గర లేడు, నా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అని అనుకుంటున్నారు. ఒకటండి, ఈరోజు చాలామంది కూడా ఇలాగే అనుకుంటున్నారు. ఈరోజు నువ్వు కూడా ఇలాగే అనుకుంటున్నావు, దేవుడు నన్ను చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. బట్ గాడ్ వాజ్ వాచింగ్ యూ. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఇది గుర్తుపెట్టుకోండి. దేవునికి నీ బాధలు తెలుసు, ఇది గుర్తుపెట్టుకోండి. దేవునికి నీ మనవులు తెలుసు, ఇది గుర్తుపెట్టుకోండి. అయితే నువ్వు దేవునికి దూరంగా ఉన్నావు, అందుకే యు కాంట్ ఫీల్ గాడ్ ఇన్ యూ. నీవు దేవుణ్ణి ఫీల్ అవ్వలేకపోతున్నావు, తెలుసా? దేవుని యొక్క ప్రెజెన్స్ని నువ్వు ఫీల్ అవ్వలేకపోతున్నావు. కొంతమంది అంటూ ఉంటారు, ఎవరైనా ఏమంటారు, అమ్మగారిని కానీ నాన్నగారిని కానీ వాళ్ళ వృద్ధాప్యంలో చనిపోయారనుకో, ఏందో మా అమ్మ నాతోనే ఉన్నట్టు అనిపిస్తుంది అంటారు. ఎవరైనా అన్నారా? అంటే మనకి ఇంకా ఎక్స్పీరియన్స్ అవ్వలేదనుకోండి. పెద్దలు ఉంటారు, ఏమంటారు, మా నాన్నగారు నాతోనే ఉన్నట్టుంది అని అంటారు కొంతమంది. మా అమ్మగారు నాతోనే ఉన్నట్టుంది అంటారు కొంతమంది. మా అన్నగారు నాతోనే ఉన్నట్టున్నారు అంటారు కొంతమంది. దట్ ఈస్ ఫీలింగ్. నా రిలేషన్షిప్ వాళ్ళతో క్లోజ్గా ఉంది కాబట్టి ఐ ఫీల్ లైక్ దే ఆర్ విత్ మీ, నాతో ఉన్నారు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. యేసయ్యతో నీ రిలేషన్షిప్ క్లోజ్గా ఉంటే ఆయన కూడా నీతో ఉన్నట్టు అనిపిస్తుంది. ఆమేన్. యూ కెన్ ఫీల్ హిమ్. అయితే ఇక్కడ సౌలు గారు ఫీల్ అవ్వట్లా. సౌలు గారు దేవుడు నాకు దూరంగా ఉన్నాడు అనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. ఎందుకని? దేవునికి సౌలు దూరంగా ఉన్నాడు కాబట్టి. ఈరోజు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావేమో, అందుకే దేవుని స్పర్శ నీకు తగలట్లా. ఈరోజు నువ్వు దేవునికి దూరంగా ఉన్నావేమో, అందుకే దేవుని ప్రేమ నీకు తగలట్లా. ఈరోజు నువ్వు దేవుని మాటలకు చెవి ఒగ్గక లోకానుసారంగా తిరుగుతున్నావేమో, అందుకే నీ మాటలు దేవునికి వినపట్టం లేదు అనేటువంటి ఆలోచన నీలో ఉంది. ఈరోజు గుర్తుపెట్టుకో, దేవుని దగ్గరికి నీవు రావాలని ఆశపడితే, దేవునితో నీ మరలా మాట్లాడాలని ఆశపడితే, మరలా నీ యొక్క చేతిని దేవునికి అందించాలని ఆశపడితే, దేవుడు నీతో ఉండడానికి సిద్ధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక.